హరియాణం వీక్షకులకి స్వాగతం. పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆశిస్తున్నాం. నమో నింబగిరీశాయ కమలా నాయకాయతే జీవసంతరణ భారాయ జగజ్జన్మాది హేతవే వేదవేదాంత వేద్యాయ దశరూపాధిధారణే స్తోత్రం త్వాం నసమర్థోస్మి విధేహి కరుణామయి సత్యం విధాతుం నిజభృత్యభాషితం వ్యాప్తించ భూతే స్వకలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుతరూపముద్భవన్ స్తంభే సవాయాం న మృగం న మానుషం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఈరోజు పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఆరంభం చేసుకుందాం. ఆరంభానికి ముందు ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ గణపతిని వేడుకునేటువంటి ఒక స్తోత్రాన్ని మనం చెప్పుకుందాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభో నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. పరాభవనామ సంవత్సరం యొక్క రాజాది నిర్ణయాలు ఏ విధంగా జరిగాయో ఇప్పుడు మనం చూద్దాం. రాజు ఈ పరాభవనామ సంవత్సరానికి గురువు. ఈ గురువు రాజ్యాధికారం తీసుకోవడం చేత పశువులు సమృద్ధంగా పాలనిస్తాయి. అంతేకాకుండా ఉత్తమమైన వృష్టి, పళ్ళు ధాన్యాలు సమృద్ధమవుతాయి. అదేవిధంగా సజ్జనులు యజ్ఞయాగాది క్రతువు నిర్వహణ యందు ఆసక్తులవుతారు. అదేవిధంగా రోగములకు సంబంధించినటువంటి భయం నుంచి కూడా దూరం అవుతారు. ఇది రాజు గురువుగా ఉన్నటువంటి ఫలం. అదేవిధంగా కుజుడు మంత్రి అయి ఉండడం చేత వృష్టి తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ధాన్యాలు నష్టమవుతాయి. అగ్ని దురంతములు, దొంగలు మరియు రోగముల భయము అధికమవుతుంది. అదేవిధంగా రాజులు పరస్పర యుద్ధం నందు ఆసక్తులవుతారు మరియు విద్వాంసులకు గౌరవం లభించదు. ఇది కుజుడు మంత్రిగా ఉన్నటువంటి ఫలం. అదేవిధంగా సేనాధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు ఇచ్చేటువంటి ఫలము సకాలమందు వృష్టి, పంట సమృద్ధిగా పండుతుంది, ప్రజలు ఆరోగ్యవంతులై సుఖంగా ఉంటారు, ఆవులు గేదెలు సమృద్ధంగా పాలనిస్తాయి. ఇది చంద్రుడు సేనాధిపతిగా ఉన్నందుకు ఇచ్చేటువంటి ఫలం. పూర్వ సస్యాధిపతి శుక్రుడు. వివిధములైనటువంటి ధనధాన్యములు మరియు పళ్ళు పుష్కలంగా ఉంటాయి. ప్రజలందరూ రోగాన్ముక్తులవుతారు. రాజులు సంపద్ పరివర్తులై సుఖంగా ఉంటారు అనేది శుక్రుడిచ్చేటువంటి పూర్వ సస్యాధిపత్య ఫలం. అదేవిధంగా అపర సస్యాధిపతి మంగళుడు అయిన కారణం చేత ప్రజలు జ్వరంతో పీడితులవుతారు. జొన్న మొదలగునవి సరిగ్గా పండవు. రాజులలో పరస్పరం కలహం అవుతుంది. నీటికి కొరత ఉంటుంది. ఇది కుజుడు అపర సస్యాధిపతికి సంబంధించినటువంటి ఫలం. ధాన్యాధిపతి బుధ. గోధుమ, వరి, చెరుకు మొదలైనవి పుష్కలమవుతాయి. విద్వాంసుల సంఖ్య అధికమవుతుంది. బ్రాహ్మణులు వేదాధ్యాయన ఆసక్తులవుతారు. ఇది ధాన్యాధిపతి బుధుడిచ్చేటువంటి ఫలం. అర్ఘ్యాధిపతి చంద్రుడు. ఉత్తమమైనటువంటి వర్షం ఉండడం వలన ధాన్యములు అభివృద్ధి అవుతాయి. వస్తువుల వెల గణనీయంగా పెరిగే సంభవం ఉంటుంది. ఇది అర్ఘ్యాధిపతి చంద్రుడిచ్చేటువంటి ఫలము. మేఘాధిపతి కూడా చంద్రుడే కారణం చేత ఆవులు మరియు జలచర ప్రాణులు అభివృద్ధి నొందుతాయి. సస్యములు మరియు పువ్వులు సమృద్ధమవుతాయి. విద్వాంసులకు సుఖ సంతోషము అపారంగా లభిస్తుంది. నదులు, బావులు, చెరువులు మొదలైన జలాశయాలతో నిండి ఉంటాయి. ఇది చంద్రుడు ఇచ్చేటువంటి ఫలం.
అదేవిధంగా రసాధిపతి రవి అవు కారణం చేత ఆవులు మరియు జలచర ప్రాణులు అభివృద్ధిమవుతాయి. సస్యములు మరియు పువ్వులు సమృద్ధమవుతాయి. విద్వాంసులు సుఖ సంతోషము అపారంగా లభిస్తుంది. నదులు, బావులు, చెరువులు మొదలైన జలాశయాలతో నీళ్లు నిండి ఉంటాయి అనేది రసాధిపతి రవి యొక్క ఫలము. నీరసాధిపతి గురువు. ఈ నీరసాధిపతి గురువు ఇచ్చేటువంటి ఫలము వక్క, సకల విధములైనటువంటి రత్నములు, బంగారము, ధాన్యములు, పత్తి, చర్మము, పువ్వులు మరియు శ్రీగంధపు వృక్షములు అభివృద్ధమవుతాయి. అడవి ప్రాణులు, అడవి పక్షులు మరియు దేవగణములు సుఖంగా ఉంటాయి మరియు భూమిపైన సమృద్ధి ఉంటుంది. ఇది ఈ రాజ్యాధిపత్య ఫలాలు మనకు ఈ సంవత్సరం వస్తున్నటువంటి ఫలాలు. ఇందులో మనకు 160 నుంచి 70% వరకు శుభమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. మరికొద్దిగా విషయాల్లో రోగాలు, తర్వాత రాజుల పరస్పర వైరుధ్యము, రాజ్యాలలో గొడవలు ఇవి మినహాయిస్తే మిగతా విషయాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. కొద్దిగా రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మనము నిత్యావసర వస్తువుల యొక్క ధరలు కూడా పెరిగి కొద్దిగా మనకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. వర్షం మాత్రం సమృద్ధిగా ఉంటుంది అనేది ఈ సంవత్సరం యొక్క స్థూలమైనటువంటి ఫలం. అదేవిధంగా సూర్య సిద్ధాంతరీత్యా మేష సంక్రమణ ఫలము. ఈ మేష సంక్రమణం ఏ రోజు అవుతుందంటే చైత్ర కృష్ణపక్ష ద్వాదశి 14/4/2026 మంగళవారం పగలు 1:56 రవి నిరయణ మేష సంక్రమణ సంభవిస్తుంది. చైత్రమాసము కృష్ణపక్షము ద్వాదశి మంగళవారము లోకనాడి యందు పగలు సూర్యుడు మేషరాశిని ప్రవేశిస్తాడు. పగటిపూట మేష సంక్రమణ సంభవిస్తుంది. కలహం సంభవించే అవకాశం ఉంటుంది. ఇది సూర్య సిద్ధాంతరీత్యా మేష సంక్రమణ రవి యొక్క ఫలము. సూర్య సిద్ధాంతరీత్యా మకర సంక్రమణ ఫలము శాలివాహన శకము 1948 పరాభవనామ సంవత్సర పుష్యమాస శుక్లపక్షమి షష్ఠీ తిథి యందు గురువారము ఉండగా 14/1/2027 సంవత్సరము సూర్యమండలం నుండి 50 గడియల 3 విఘడియల సమయమందు వణికరణమునందు మకర సంక్రమణం సంభవిస్తుంది. ఈ మకర సంక్రమణానికి వాహనము బర్రె మరియు ఉపవాహనము ఒంటె. దీని ఫలము క్లేశ కష్టములు సంభవిస్తాయి అని వీటి యొక్క వాహన ఫలితము. ఆయన వేషం ఏ విధంగా ఉంది? సంక్రాంతి పురుషుని యొక్క వేషం ఏ విధంగా ఉందంటే నిలిచిన భంగిమలో నిల్చున్నటువంటి వాడై ఉండి నల్లని దుస్తులు ధరించినటువంటి వాడు, గులాబీ రంగు అంగిని ధరించి తోమర అనే ఆయుధమును చేపట్టినటువంటి వాడు, అగరు లేపనము చేసుకొని ఉంటాడు, బంగారు పాత్రలో పెరుగన్నము భోజనము చేయుచుంటాడు, జిల్లేడు పూలను పగడపు ఆభరణాలను ధరించి ఉంటాడు, పశ్చిమ దిక్కు నుండి వచ్చి తూర్పునకు ప్రయాణం చేస్తాడు మరియు ఆగ్నేయ దిక్కుకు దృష్టిని సారించి ఉంటాడు. ఇది సంక్రాంతి పురుషుని యొక్క ఫలము. అయితే జన్మ నక్షత్రానుసారంగా ఎవరెవరికి ఈ సంక్రాంతి యొక్క ఇబ్బంది ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే పంథ రేవతి, అశ్విని, భరణి నక్షత్రంలో వారికి పంథ. సుఖము అనేది కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి. పీడ కలిగేటువంటి నక్షత్రాలు ఆశ్లేష, మఘ, పూర్వ ఫల్గుణి. వస్త్రలాభము ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ. ధనహాని జ్యేష్ఠము, మూల, పూర్వాషాఢ ఈ నక్షత్ర సంజాతకులకు ధనహాని ఉంటుంది. ధనలాభము ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, శతభిషం. ఆ తర్వాత పూర్వభద్ర, ఉత్తరాభద్ర అనే ఈ నక్షత్రాలకి ధనలాభం ఉంటుంది. ఆ విధంగానే నక్షత్ర కందాయ ఫలములు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశ్విని నక్షత్రానికి 4, 2, 5. అదేవిధంగా భరణి నక్షత్రానికి 7, 0, 2. కృత్తికా నక్షత్రానికి 2, 1, 0. రోహిణి నక్షత్రానికి 5, 2, 3. మృగశిర నక్షత్రానికి 0, 0, 1. ఆర్ద్ర నక్షత్రానికి 3, 1, 4. అదేవిధంగా పునర్వసు నక్షత్రానికి 6, 2, 2. తర్వాత పుష్యమి నక్షత్రానికి 1, 0, 0. ఆశ్లేష నక్షత్రానికి 4, 1, 3. మఖ నక్షత్రానికి 7, 2, 1. పూర్వ ఫల్గుణి నక్షత్రానికి 2, 0, 4. ఉత్తరా ఫల్గుణి నక్షత్రానికి 5, 1, 2. హస్త నక్షత్రానికి 0, 2, 0.
చిత్తా నక్షత్రానికి 303, స్వాతి నక్షత్రానికి 611, అదేవిధంగా విశాఖ నక్షత్రానికి 124, అనురాధ నక్షత్రానికి 402, జ్యేష్ఠ నక్షత్రానికి 710, మూలా నక్షత్రానికి 223, పూర్వ ఆషాఢ నక్షత్రానికి 501, తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రానికి 014, శ్రవణ నక్షత్రానికి 322, ధనిష్ట నక్షత్రానికి 600, శతభిష నక్షత్రానికి 113, పూర్వభద్ర నక్షత్రానికి 421, ఉత్తరాభద్ర నక్షత్రానికి 704, రేవతి నక్షత్రానికి 212. ఇది మనకు నక్షత్రానుసారంగా మనకిచ్చేటువంటి ఫలాలు, కందాయ ఫలము. దీంట్లో మొదటిగా 0 గనుక వస్తే ఆ 0 వచ్చినటువంటి కారణం చేత వారికి రోగ పీడితులవుతారనేది, మధ్య 0 వచ్చినటువంటి వారికి, అంత్య 0 వచ్చినటువంటి వారికి మహాభయము అనేది వీటి యొక్క ఫలం. ఎవరికైతే మొదటి 0 వచ్చినటువంటి వాడికి రోగగ్రస్తులు, మధ్య లేదా అంత్య శూన్యం వచ్చినటువంటి వాళ్ళకి మహాభయం అనేది ఈ యొక్క నక్షత్ర కందాయ ఫలంలో చెప్పబడుతుంది. అదేవిధంగా ఆదాయ వ్యయాలను చూసుకుంటే మేషరాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చు, వృషభ రాశి వారికి 8 ఆదాయం 11 ఖర్చు, మిథున రాశి వారికి 14 ఆదాయం 8 ఖర్చు, కర్కాటక రాశి వారికి 8 ఆదాయం 5 ఖర్చు, సింహరాశి వారికి 11 ఆదాయం 2 ఖర్చు, కన్యా రాశి వారికి 14 ఆదాయం 8 ఖర్చు, తులారాశి వారికి 8 ఆదాయం 11 ఖర్చు, వృశ్చిక రాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చు, ధనుర్రాశి వారికి 11 ఆదాయం 8 ఖర్చు, మకర రాశి వారికి 5 ఆదాయం 11 ఖర్చు. అదేవిధంగా కుంభరాశి వారికి 5 ఆదాయం 11 ఖర్చు, మీనరాశి వారికి 11 ఆదాయం 8 ఖర్చు. ఇది రాశి అనుసారంగా మనకి లభిస్తున్నటువంటి ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరానికి గాను ఉన్నాయి. అదేవిధంగా గురు శుక్ర మౌఢ్యమి విషయాలను తెలుసుకుంటే ఆషాఢ శుక్ల ప్రతిపద 15/7/2026 గురు అస్తమిస్తాడు. మనకి గురు అస్తంగత అనేటువంటి పరిస్థితి ఉంటుంది 15/7/2026 నుంచి గురు మౌఢ్యమి. అదేవిధంగా మళ్ళా గురు మౌఢ్యమి అంతమయ్యేది 10/8/2026 ఈయన గురు మౌఢ్యమి పరిసమాప్తం అవుతుంది. ఆ తర్వాత శుక్రమౌఢ్యమి ప్రారంభమయ్యేది ఆశ్వీజ శుక్ల పంచమి 15/10/2026 పశ్చిమాస్త శుక్రుడు. ఆ తర్వాత మళ్ళా ఈ శుక్రమౌఢ్యమి పూర్తి అవ్వడానికి 29 అక్టోబర్ 2026 పూర్వోదిత శుక్ర అని ఈ యొక్క మనకి మౌఢ్యమి విషయాల్ని ఈ సంవత్సరం తెలుసుకోవడం జరిగింది. ఇక ఈ నక్షత్ర రాశికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు, ఆ తర్వాత కందాయ ఫలాలు ఇప్పటిదాకా తెలుసుకున్నాం. ఇక మనము మేషాది మీన రాశి పర్యంతం ఉన్నటువంటి ఈ సంవత్సరం వారికి ఉన్నటువంటి యోగాలు ఏంటియో తెలుసుకోవాలి అంటే మేము హరియాణం తరఫున ఒక గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వీక్షకులకు అందరికీ కూడా విజ్ఞప్తి, మేమిచ్చేటువంటి ఈ రాశి ఫలాలు ఏదైతే మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి తర్వాత లగ్న ఫలాలని మేము ప్రతిరోజు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ హరియాణం అనేటువంటి ఒక గ్రూప్ను క్రియేట్ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు మీకు ఈ వీడియో కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాము. ఇప్పుడు చెప్తే ఈ సంవత్సరం దాన్ని మనం మర్చిపోతుంటాము. సంవత్సరము పొడుగుగా మనకు ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకోవడానికి ప్రతి రోజు కూడా ఈ విషయాలు తెలుసుకొని ఆ రోజు ఆ కార్యాచరణ చేయడం ద్వారా మనకి సత్ఫలితం మనకు లభిస్తుంది అనేటువంటి ఒక విశ్వాసంతో హరియాణం అనేటువంటి ఒక గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రూప్లో మీకు ప్రతిరోజు మనకున్నటువంటి ఏ లగ్నం వారికి, ఏ రాశి వారికి ఏ ఫలితాలు వచ్చే విధంగా మనం కర్మను ఆచరించాలి అనేటువంటి విషయాల్ని ప్రతిరోజు ఆ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. దాంట్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆ కర్మను చేయడం ద్వారా మీరు సత్ఫలితాలని సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు కూడా ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి లింక్ ద్వారా మీరు హరియాణంలోకి మీరు సభ్యత్వం తీసుకోండి. దానికి ఎలాంటి రుసుము లేదు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా మీకు ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు దాంట్లో
మీకు సత్కర్మలు చేయడానికి మంచి ముహూర్తాలు చెప్పడం జరుగుతుంది. ఆ దాంట్లో మీరు ఏ కర్మ చేసినా దానికి సంబంధించినటువంటి సత్ఫలితాన్ని మీరు శీఘ్రంగా పొందే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని ఇంతటితో ముగుస్తున్నాను. నమో నింబగిరీషాయ కమలానాయకాయతే జీవసంత్రాణ భారాయ జగజ్జన్మాది హేతవే వేద వేదాంత వేద్యాయ దశరూపాది ధారణే స్తోత్రం త్వాం నసమర్థోస్మి విదేహి కరుణామయి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వ సంపత్ సమృద్ధిరస్తు. శ్రీ లక్ష్మీ నృసింహార్పణమస్తు.